విద్యానంద చదువుకున్న డిసిప్లిన్ రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికి మంచి మొత్తం అంతా క్రికెట్ బాగా ఆడుతున్నాం. 10th లో చదువులో కొంచెం సెకండ్ క్లాస్ కాదు, నేను కూడా సెకండ్ క్లాస్ వాటితో పాటు. కాకపోతే ఇంటర్, డిగ్రీ, ఎంసీఏ చదువుకునే రోజు ఇంప్రూవ్ చేసుకున్నాను. కరెంట్ చేస్తే నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా చేస్తాను. కంపెనీలు వచ్చి స్టార్ట్ చేస్తాను. మాకు పిల్లలు మ్యారేజ్ హైదరాబాద్ కంపెనీ వచ్చేసి ఆర్టీఎస్ అనే కంపెనీ బెంగళూరు ఐటీలో కష్టపడుతున్నాను. మంచి పొజిషన్లో డైరెక్టర్ పొజిషన్లో రిటైర్ అవ్వడానికి అట్లీస్ట్ 5 years మనకి ఇది నా కెరీర్లో. కమింగ్ టు స్కూల్లో ముఖ్యంగా పనికిరెడ్డి సార్, అందరికన్నా ముఖ్యంగా సత్యరెడ్డి సార్, ఆయన మీకు ఇచ్చిన డిసిప్లిన్. ఆ తర్వాత పనికిరెడ్డి సార్, మేడమ్స్, మీరు ఒక టీం లాగా సబ్జెక్ట్ గ్యాస్ ఇస్తారు, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన విధంగా బాగుంటుంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్ అంతా సెటిల్ అయ్యారు. అందరూ అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా అందరూ ఇంకా పూర్తిగా కలుగుతారు, ఇంకా మంచిగా లైఫ్ ఉంటుంది, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much for the opportunity to come and give this speech. నేను 1 hour ఇంటర్వ్యూ ఫస్ట్ టైం అదే సర్టిఫికేట్ ఫస్ట్ టైం నేను చెప్పిన మాట ఎందుకంటే బిగ్ అవర్ నుంచి 9 వరకు ఇక్కడ చదవబట్టి నాకు బెస్ట్ ఇద్దరు నేను రాజు ఇద్దరు ఒకే క్లాస్ ఇప్పటికీ కంటిన్యూ స్కూల్లో నాతో పాటు ఇంజనీరింగ్ కూడా కలిసి హైదరాబాద్ ఖచ్చితంగా చాలా లోకల్లో ఉంటాయి, చాలా మంది థ్యాంక్ యూ. Now I invite Governor Panikiran to come and give his sorry, Daturi Panikiran. అది అనిపించినప్పుడు నాకేం వచ్చిందంటే 550 నాకు అనిపించింది. 550 ఎంతకి వస్తే గుర్తొస్తున్నా. ఓకే, శ్రీగురు సభా సభను అలంకరించి మమ్మల్ని భారతీయ విద్యులుగా తీర్చిదిద్దినటువంటి భారతీయ విద్యానంది అధ్యాపక అందరికీ సాష్టాంగ నమస్కారం. నాకు చదువు కంటే కూడా ఎక్కువ క్రమశిక్షణ అనేది అవసరం జీవితంలో. చదువు ఉన్నా లేకపోయినా క్రమశిక్షణ ఉన్న వాళ్ళ జీవితంలో పైకి ఎదుర్కోవడం అనేదానికి మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు సత్యరెడ్డి సార్ గారికి సత్యరెడ్డి సార్ పెద్దగా తీసుకున్నాం. సత్యరెడ్డి సార్ని రోడ్డు నాకు అనుకుంటున్నారు.
టీమ్ మెంబర్స్ అంటే ఆ సార్ యొక్క టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి ఇక్కడ రావాలన్నా రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు. నేను అప్పటివరకు నేను ఏదో అవునా అనుకున్నాను, కాకపోతే భగవాన్ రమణ మహర్షి మాట ఒకటి ఉంటుంది. అదే అరుణాచల సినిమాలో మన రజనీకాంత్ వాడతారు, జరగాల్సింది జరగక మానదు, జరగని ఎప్పటికీ జరగదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతామని చెప్పేసి బలంగా ఉంటే అటువైపు అడుగు వేసిన తరుణంలో మా మేనమామ గారు ఎండిఆర్ స్వామి గారు వారికి కోరుకుంటే మా అమ్మ వాళ్ళు నన్ను బిఎడ్ జాయిన్ చేయడం జరిగింది. బిఎడ్ వెళ్ళి జాయిన్ అయిన తర్వాత అప్పటికి నాకు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ నేను పట్టుబట్టి ఎంసీఏ జాయిన్ అయ్యి ఎంసీఏ తర్వాత నేను ట్రై చేస్తున్నాను. అప్పటికి ఇంటర్వ్యూలలో ఒక కొత్త ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళాను, హెచ్ఆర్ఎం వరకు వెళ్ళాను. ఆ ట్రై చేస్తున్న తర్వాత అప్పుడు 2012లో మా మమ్మీ ఫోన్ చేసింది. యాక్చువల్గా నేను మోడల్ స్కూల్లో ఇప్పుడు వర్క్ చేస్తున్నాను, దానికి కారణం మా అమ్మగారు. నాకు తెలియదు, మా అమ్మగారు మా నాన్నగారు ఆ సర్టిఫికేట్స్ మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళే సిగ్నేచర్ పెట్టారు, నా ఫోటో వాళ్ళ దగ్గర వాళ్ళ సిగ్నేచర్ పెట్టేసారు, అప్లై చేసేసారు. మా మమ్మీ ఎగ్జామ్కి కరెక్ట్ ఒక వారం రోజులు ఉంది అనగా పిలిచింది, ఇంటికి రాని పిలిచింది. నేను అప్పుడు ఇంటర్వ్యూ కోసం వాటి కోసం తిరుగుతా ఉన్నాను. ఆ టైంలో అనుకోకుండా మా మమ్మీ రమ్మన్న తర్వాత మనీ ఇచ్చింది, ఒక 1000 రూపీస్ ఇచ్చింది. బుక్ వరకు నేను మోడల్ స్కూల్ దానికి అప్లై చేశాను, నువ్వు చదువుకోవాలని చెప్పేసి అని అన్నారు. సరే అప్పటికి ఇంటర్నెట్లో కొన్ని డౌన్లోడ్ చేశాను, కొన్ని బుక్స్ కూడా తీసుకున్నాను, చదువుకున్నాను. ఇక అనుకోకుండా 2012 నాకు మోడల్ స్కూల్ పీజీ మ్యాథమెటిక్స్ జాబ్ వచ్చింది. ఫస్ట్ అపాయింట్మెంట్ నిజామాబాద్, అప్పటి నుంచి 11 years వరకు నిజామాబాద్లో ఉన్నాను. మొన్ననే రీసెంట్గా సెప్టెంబర్ 14th రావడం జరిగింది, దట్టు భూమిలో రావడం జరిగింది. ఇంకొకటి, నేను జాబ్ చేయడానికి కారణం ఏదైనా సరే నేను ఏదో అనుకున్నాను కానీ ఏది జరగలేదని నేనే బాధపడలేదు. ఎక్కడున్నా మనకి మన 100% ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఓకే, నా మెయిన్ ఎయిమ్, నా డెస్టినీ, నా మోటో ఏదైనా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుని బాధపడుతున్నాను. కాలేదని నేను బాధపడలేదు. ఎక్కడున్నా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నా 100% నేను ఇవ్వాలి. ఇంకొకటి, నేను టీచర్గా చేస్తున్నది బాధపడలేదు, ఎందుకంటే మా అమ్మగారు టీచర్, మా పెద్దమ్మ వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళందరూ టీచర్, ఒకే టీచర్ వృత్తిలో ఉన్నారు. అక్కడే అలాగే కొనసాగుతున్నారు కొంతమంది. మా అమ్మగారు రిటైర్ అయ్యారు రీసెంట్గా. నాకు పేరుగా ఒకళ్ళు ఇది ఒకళ్ళని చెప్పలేదు, కానీ నా జీవితంలో ఎంతో ఒక పాత్ర ప్రతి టీచర్. ఎందుకంటే నేను పూర్వ శిశువు దేవి చెప్పినట్టు, నాకు అన్న మన కృష్ణ చెప్పినట్టు పూర్వ శిశువు నుంచి నేను అదే 10th class వరకు ఒకటే స్కూల్లో ఉన్నాను. ఈ పాఠం క్రమశిక్షణ ఇప్పటికీ నేను పూర్వప్రోగం లేకున్నాను. ఇప్పటికి డైలీ 5 ఒకటి పూర్వప్రోగం నాకు అది అలవాటు. అది అవన్నీ కారణం ఏంటి అని అంటే, ఫస్ట్ ఎక్కడ జరుగుతుంది ఎక్కడ ఉంది అని చూస్తే మళ్ళీ బాధ్యత దగ్గరికి వస్తుంది. నాకు ఇటువంటి జ్ఞానాన్ని క్రమశిక్షణ, నిజంగా క్రమశిక్షణ, విద్య కంటే కూడా క్రమశిక్షణ ఇచ్చారు. ఓకే, ఆ క్రమశిక్షణ ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ఓకే మమ్మల్ని సరస్వతి పుత్రులకి తిరిగి ఓకే, ఆ పేరు కూడా భారతీయ విద్యామందిరం ఉంది, దానికి తగ్గట్టుగా మమ్మల్ని తీర్చింది. ఓకే, మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటి అని అంటే, మా నాన్నగారు ఒక మాట, నేను బోర్డుకి వచ్చిన తర్వాత ఏ స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పేసి మా పిల్లలని నీకు వచ్చాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు వచ్చేసి 2nd class, పాప LKG. ఇక ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే నాకు ఇంకా సజ్జన పడ్డాను పంపిస్తే మా నాన్న చెప్పిన ఒకటే మాట, నా దగ్గర పంపించిన పాఠశాలకు పంపిస్తాను అన్నారు. స్టిల్ మా అమ్మ నాన్నకి ఆ సంస్థ మీద ఉన్న అభిమానం కావచ్చు, ఆ సంస్థ మీద ఉన్న నమ్మకం కావచ్చు. అది ఎందుకు అంటే ఆ క్రమశిక్షణ మమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది కాబట్టి ఆ స్కూల్ ఎలా ఉంది. ఒక 10 years ఆఫ్ లైఫ్, ఓకే 10 years అంటే 12 years ఆఫ్ లైఫ్ ఒకటే స్కూల్, ఒకటే దగ్గర, ఒకటే వాతావరణంలో పెరిగితే వాళ్ళు ఎంత క్రమశిక్షణ ఉంటామనేది మా అమ్మ నాన్నలకు అర్థమైంది. ఆ అర్థమైనందుకు వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ అర్థమేంటి అంటే, నువ్వు కోలారానికి వచ్చేసి కోలారా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నీ పిల్లల్ని నేను భారతీయ విద్యామందిలో జాయిన్ చేస్తానని చెప్పేసి మా నాన్నగారు చెప్పారు. ఇప్పటికీ ఓకే, నేను ఒకరి కోలారానికి వస్తే ఖచ్చితంగా భారతీయ విద్యామందిలో జాయిన్ చేస్తాను, వేరే స్కూల్ పంపించే ఉద్దేశం కూడా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన, ఇంకోటి కల్పించిన నరేష్, ఇంకెవరికైనా హెల్ప్ చేసినా, ఎవరైతే హెల్ప్ చేశారో కదా ఈ ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకొకటి, అధ్యాపక బృందాలందరికీ మీకు ఇంకొక 20 సంవత్సరాలు కూడా 50 years సెలబ్రేషన్ అప్పుడు కూడా మీకు దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక టీచర్ అయ్యారు. మీ ఇన్స్టిట్యూషన్ తో ఇంకా కొంతమంది ఈ సమాజానికి మంచి టీచర్లు రావాలని కోరుకుంటున్నాను. మీరు దాంట్లో ఉన్నది పాత్ర రావాల్సిన ఉద్దేశం. మీరు టీచర్లనే ఉండండి. థ్యాంక్ యూ.
తాళ్ళూరి పడికిర నా గుర్తున్నా ఫస్ట్ బెంచ్ లాస్ట్ కూర్చునేవాడు. తాళ్ళూరి పడికిర తాడుని అదే అన్నాను నేను. నెక్స్ట్ కన్నం ఉపేందర్, ప్లీజ్ కమ్ టు ద డాన్స్ అండ్ give your introduction. The teacher is the king of the umbrella. Place is a sort of mere trouble, and she does what we call central. I'm sorry. నుండి బాధ్యతలు చదివాను. తర్వాత ప్రతిభావం చదివాను. అదంతా టెక్నిక్ కాలేజ్ చదివాను. తర్వాత 10th నుంచి కూడా నేను ప్రత్యేకంగా ఏర్పడింది బాధ్యత. నేను ఆ రోజు కూడా టైం చేయకుండా 20 సంవత్సరాలు నేను పుస్తకంలో పెట్టాను. తర్వాత పొలాల్లో డాక్టరేట్ చేస్తున్నా. అర్జున్ సార్, మన రవిగా సార్, మన జనార్దన్ సార్, గొడవపాటి మేడం, కార్యక్రమాలు ఎంచుకోండి. ఆటోలో పాడి పెట్టైపోతుంది. మా దృష్టిలో శ్రీమతి రెడ్డి వాడు ఎప్పుడు వచ్చినా డైలీ చదువుతున్నాడు. తర్వాత చాలా హ్యాపీగా ఉంది. నేను తెలుసు మన ప్రతిభావాలు ఎస్టీ మా కోవిడ్ దాదాపు తెలుసుకున్నాం, చాలా తక్కువ తెలుసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ పెంచుంటే అయ్యా ధరలు వచ్చారా Thank you. Now I invite Saidalu to come to the dance and give your introduction. హైదరాబాద్ లో సెటిల్ అయిందా బ్యాంక్ ఏజెన్సీ శానిటేషన్ ఏజెన్సీలో పనిచేస్తుంది. ఉస్మానియా గాంధీ జిల్లా ప్రాంతంలో హైదరాబాద్ సెటిల్ అయింది. థ్యాంక్ యూ. To come to the dance and give your introduction. నన్ను ఎందుకు కంప్లీట్ నా పేరు వేడుకోవడం 10 శిష్యుల నుంచి మాది దేవి ఎప్పుడన్నా అభ్యర్థులు ఫీజు కట్టేదని బయట అభ్యర్థాలు చెప్పడేవారు. అది మీరు పెడుతున్నారు పంపించారని చెప్పేసి అంత మా మానవ బాగుంటుంది. అండ్ ఫస్ట్ రోజు క్లాస్ నెక్స్ట్ సైన్స్ క్లాస్ ఏంటంటే ఒక్కనే క్లాస్ అంతా బయట అది నాకు చాలా రెగ్యులర్ సార్ చాలా అండ్ మళ్ళీ సార్ నన్ను ఓన్లీ డ్రైవింగ్ టీచర్ కొట్టేవారు. నేను చాలా తక్కువ చదువుతున్నాను సార్. డ్రైవింగ్ టీచర్ మళ్ళీ లాస్ట్ కొట్టేవారు. ఎంత ఎగ్జామ్ పాస్ అయ్యేవాళ్ళు. సరే నేను ఎంసీఏ చేశాను. ఇప్పుడు నేను ఎంసీఏ కంప్లీట్ అయింది. తర్వాత నేను బిఎన్ఆర్ బీటెక్ డిపార్ట్మెంట్లో ఇండియన్ కంప్యూటర్ కంప్లీట్ అయింది. అండ్ అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. అండ్ అక్కడ కూడా జాబ్ చేశాను. తర్వాత రీసెంట్ గవర్నమెంట్ అంటే సెక్యూరిటీ పెట్టింగ్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ అంటే కరెన్సీ, పాస్పోర్ట్ అండ్ బాండ్ పేపర్స్, బ్యాంక్ చెక్స్ అన్ని అండ్ నాకు అప్పటికప్పుడు కూడా ఇంట్రెస్ట్ చాలా ఉంది. నేను మా ఆఫీస్లో అసలు యాభై జరుగుతాను. నేను అప్లికేషన్ చేస్తాను. బట్ నాకు 2020లో బెస్ట్ ఎంప్లాయీ అవ్వాలి. అది సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ తీసుకోలేదు. కానీ కోవిడ్ మూమెంట్ కోవిడ్ టైం నాకు కోవిడ్ స్కీమ్ పొందేటట్టు హాస్పిటల్ పెట్టాను. పోలీస్ హాస్పిటల్ కాబట్టి నా అవార్డు పొందలేకపోయాను. అండ్ నాకు ఇద్దరికి అంటే నాకు
థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. నాకు దేవుడు కనిపించి నేను మళ్ళీ ఏం కావాలని అడిగితే